Hello everyone, welcome to my channel Manu Infinity Math. Now we'll discuss the concept that is LCM. So LCM full form ko vachesariki emotundandi least common multiple. What is the meaning of LCM? Least common multiple. Now LCM ni manamu 3 methods lo cheyachandi. Method 1 వచ్చి multiples method. ఏ మెథడ్ అని చెప్తున్నామండి? మల్టిపుల్స్ మెథడ్. అంటే ఇఫ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఐ వాంట్ టు ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 6 and 18. ఏ దానికి? 6 and 18. నౌ మల్టిపుల్స్ ఆఫ్ 6 రాయండి. ఫస్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 6 ఏమొస్తాయి? మల్టిపుల్స్ ఆఫ్ 6 మల్టిపుల్స్ ఆర్ నథింగ్ బట్ ద టేబుల్స్. 6 టేబుల్ అండి. 6 1 6, 6 2 12, 18, 6 4 24, 6 5 30, 36, 42, 48, 54, 60 and so on. This is a 6 table. What about the multiples of 18? Multiples of 18 చెప్పండి. So 18 1 18, 18 2 36, 18 3 54, 18 4 72, 18 5 90 and so on it will go. Now see ఈ రెండిట్లో మల్టిపుల్స్ రాసామండి మనము. నెక్స్ట్ ఏముందండి? కామన్ థింగ్. ఓకే, కామన్ థింగ్ ఏమేమి ఉన్నాయండి ఈ రెండిట్లో? సో 18 is the common multiple in 6 and 18. అండ్ ఇంకా ఏం కామన్ మల్టిపుల్ ఉందండి? 36. 36 is the common multiple in both of them. అండ్ ఆల్సో 54 is the common multiple. ఇంకా వస్తూ ఉంటాయండి అలాగా. నెక్స్ట్ 72 వస్తుంది, నెక్స్ట్ 90 వస్తుంది. లైక్ దట్ విల్ గెట్ ద కామన్ మల్టిపుల్స్. ఇప్పుడు మనం ఇక్కడ 3 కామన్ మల్టిపుల్స్ రాసాము. ఈ 3 కామన్ మల్టిపుల్స్లో కామన్ థింగ్స్ రాసేసాము. నెక్స్ట్ మనకు కావాల్సినది ఏంటండి? లీస్ట్ వన్. సో వాట్ ఈస్ ద లీస్ట్ వన్ హియర్? 18 is the least one. So LCM of 6 and 18 is 18. సో ఇలాగ అనుకుంటామండి బై యూజింగ్ ఫస్ట్ మెథడ్ మల్టిపుల్స్ మెథడ్. నెక్స్ట్ మెథడ్ అండి మెథడ్ 2. మెథడ్ 2 వచ్చేసరికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఏ మెథడ్ అండి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. వినండి నీట్గా, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ఈ మెథడ్లోకి వచ్చేసరికి ఇదే రెండిటికి మనము ఎల్సిఎం అండి. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా రాయాలో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. నౌ రైట్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6. 6కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయండి. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 ఆర్ ఏమొస్తాయండి? ఇలా కదండి మనం కనుక్కునేది. 2 3 3 1 సో ప్రైమ్ నెంబర్స్తో డివైడ్ చేస్తే ప్రైమ్ ఫ్యాక్టర్స్ వస్తాయి. సో ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 ఆర్ 2 and 3, ఆర్ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 2 into 3, రైట్? నెక్స్ట్ రైట్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 18. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 18 ఏమొస్తాయండి? 18 కనుక్కోండి. 18 సో 2 9 3, 3 3 1 సో వాట్ ఆర్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్? 2 into 3 into 3, రైట్? ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కున్న తర్వాత 6లో 18లో కామన్ థింగ్ ఏముందండి మనకి? ఒక 2 ఉంది. ఇంకా ఏముందండి కామన్ థింగ్? ఒక 3 ఉంది. సో ఈ రెండు 2లో నుండి ఒక 2 అండి, ఈ రెండు 3లో నుండి ఒక 3, ఇంకా మనకి మిగిలిపోయినది ఏముంది? ఒక ఎక్స్ట్రా 3 మిగిలిపోయింది. సో ఆ 3 కానీ కన్సిడర్ చేసుకోవాలండి. సో ఎల్సిఎం ఆఫ్ 6 and 18 ఈజ్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ 2 ఈ 3 ఈ 3 ఈ మూడింటిని ఇంటూ చేయాలండి. 2 into 3 into 3, 2 3 6, 6 3 18. సో ఫస్ట్ మెథడ్లో మనకి ఎల్సిఎం ఎంత వచ్చిందండి? 18. సెకండ్ మెథడ్లో కానీ ఎల్సిఎం సేమ్ వస్తుందండి. సో దిస్ ఈజ్ సెకండ్ మెథడ్, దట్ ఈజ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. నౌ విల్ సీ ద థర్డ్ మెథడ్, మెథడ్ 3, దట్ ఈజ్ విచ్ మెథడ్? ఎనీవన్? డివిజన్ మెథడ్. ఏ మెథడ్ అండి? డివిజన్ మెథడ్, ఆర్ వి కెన్ సమ్టైమ్స్ కాల్ ఇట్ యాజ్ లాంగ్ డివిజన్ మెథడ్. లాంగ్ డివిజన్ మెథడ్ అని అంటారండి. ఓకే, so by using long division method or by using division method, now we'll find the LCM. So ఇందాక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. 6 and 18, 6కి 18కి మనము LCM కనుక్కోవాలి బై యూజింగ్ డివిజన్ మెథడ్. సో ఇక్కడ ఏం చేస్తామంటే 6ని 18ని అట్ ఏ టైం డివైడ్ చేస్తామండి విత్ ప్రైమ్ నెంబర్స్ ఓన్లీ. వీ హ్యావ్ టు డూ విత్ ప్రైమ్ నెంబర్స్ ఓన్లీ. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఏముంది? 2తో వెళ్తుంది కదండి. సో విల్ గో విత్ 2, 2 3 and 2 9 రైట్. మరి నెక్స్ట్ 2తో వెళ్తుందా అండి? 3 వెళ్ళదు, 9 వెళ్ళదు. సో నెక్స్ట్ ప్రైమ్ నెంబర్కి వెళ్దాం, దట్ ఈస్ 3, 3 1 3 3 వెళ్తుంది. మళ్ళీ ఇంకా ఏమి వెళ్తుందండి? వన్స్ అగైన్ 3, 3 1 3 1. ఇక్కడ మనకి లాస్ట్లో 1, 1 వచ్చేయాలండి. నా ఎల్సిఎం ఏమవుతుందంటే ఎల్సిఎం ఈజ్ ఈక్వల్స్ టు
the prime factors multiplication. 2 into 3 into 3, that is 18. This is division method. We'll see one more example in division method. Example 2, that is 8, 9, 15. 8, 9 की 15 की LCM find out చేయాలి. Now see here, we have to divide 3 numbers at a time. ఇక్కడ చూడండి 8 అనేది 2తో పోతుంది, ఇది వెళ్ళదు ఇది వెళ్ళదు. సో ఒకటి వెళ్ళినా మనం 2 తీసుకోవచ్చండి. నౌ గో విత్ 2. హౌ మెనీ టైమ్స్? 2 4s, 2 9s, 2 15s. ఇది వెళ్ళదు కాబట్టి అలాగే రాసుకుంటామండి. వన్స్ అగైన్ విత్ 2, 2 2s, 2 9s, 2 15s. వన్స్ అగైన్ విత్ 2, 2 1s, 2 9s, 2 15s. నా ఇక్కడ 2తో ఇంకా 9 15 ఉందండి. ఇట్ వోంట్ గో విత్ 2, ఇట్ విల్ గో విత్ 3. 3 3s 9, 3 5s 15. వన్స్ అగైన్ విల్ గో విత్ 3, 3 1s, 3 1s, 3 5s. Once again we'll go with 5 1 1. So ఇది లాస్ట్ 5 ఉంది కదండి. The LCM of 8 9 and 15, we have to multiply all these numbers. What are that? 2 into 2 into 2 and 3 into 3 into 5. So LCM of 8 9 and 15 is, multiply చేయండి అవన్నీ. 2 2s 4, 4 2s 8, 8 3s 24. 24 into 3 ఏమవుతుందండి? 72. 72 into 5. యాక్చువల్గా 72 into 10 ఏమవుతుంది? 720. 72 into 5 అంటే 720 లాఫ్, దట్ ఈస్ 360. సో లైక్ దట్ వీ కెన్ ఫైండ్ ద ఎల్సిఎం by division method or long division method. Now we'll discuss the concept, that is HCF. What is the full form of HCF? Highest. H అంటే ఏమండి? Highest. C అంటే కామన్ and F అంటే factor. Okay, are highest common factors. Now we'll see one example. I'll take example is 6 and 18. So we have to find the HCF of 6 and 18. So 6 కి మనము ఇక్కడ చూడండి, ఇక్కడ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటున్నాడు. అంటే మనం 6కి ఫ్యాక్టర్స్ రాయాలండి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 6. మనం ఫ్యాక్టర్స్ ఎలా రాసుకోవాలో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాను. ఐ విల్ కీప్ ద లింక్ ఇన్ డిస్క్రిప్షన్. యూ కెన్ చెక్ వన్స్, రైట్? Now factors of 6. What are the factors of 6? 1 2 3 and 6. Like that factors of 18 రాయండి. Factors of 18 ఏమొస్తాయండి? Factors of 18 will get 1 2 3 ఇంకా అండి 6, నెక్స్ట్ 9 and 18. చెప్తున్నా చూడండి, ఫ్యాక్టర్స్ ఆర్ నథింగ్ బట్ ద డివైజర్స్ ఆఫ్ దిస్ నంబర్. ఈ నంబర్ 18 అనే నంబరు ఏ టేబుల్లో డివైడ్ అవుతుందో దట్ ఆర్ నథింగ్ బట్ ఫ్యాక్టర్స్, రైట్? నౌ ఇప్పుడు ఈ రెండు ఫ్యాక్టర్స్లో కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయండి? 1 is the common factor in both of them, and 2 is also the common factor in both of them, and 3 is also the common factor in both of them, and 6 is also the common factor. సో ఈ 4 కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. సో ఫ్యాక్టర్స్ రాసాము, దాంట్లో కామన్ థింగ్స్ రిప్రజెంట్ చేసాము. మరి ఇప్పుడు మనకు కావాల్సినది ఏదండి? హైయెస్ట్ వన్. సో దీనిలో హైయెస్ట్ ఏదండి? 6. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 6 and 18 is 6, రైట్? సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనమాట. మనకు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఇక్కడ ఉన్నది ఏది? రెండిట్లో కామన్గా 6. సో దిస్ ఈజ్ హెచ్సిఎఫ్. సో వీ కెన్ కన్సిడర్ దిస్ యాజ్ మెథడ్ 1. మెథడ్ 1. HCF can be found in 3 methods. The first method is this is, what is this? Factors method. Directly writing the factors and finding the HCF. Now we'll see the method 2. Method 2. Which, what is this method? Prime factorization method, right? Prime factors of 6. 6కి prime factors రాయాలండి. What are the prime factors? మనకు 6కి వచ్చేది we have to divide with 2. So 2 and 3 are the prime factors of 6. Like that prime factors of 18. 18కి prime factors ఏమొస్తాయండి? 2 into 3 into 3. 2 3s 6, 6 3s 18. నా ఈ రెండిట్లో కామన్ ఏముందండి? ఒక 2 కామన్ ఉంది, ఒక 3 కామన్ ఉంది. సో ఈ రెండు 2లో ఒక 2 తీసుకోవాలి, ఈ రెండు 3లో ఒక 3 తీసుకోవాలి. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 6 and 18 ఈజ్ ఏమవుతుందండి? హెచ్సిఎఫ్ ఆఫ్ 6 and 18 ఇవి రెండు మల్టిప్లై చేస్తే వచ్చేది హెచ్సిఎఫ్ అండి. యాక్చువల్గా మనం ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి తేడా ఏమో గమనిస్తున్నాం. ఇక్కడ ఎల్సిఎంలో ఈ 2 2స్లో ఒక 2 తీసుకున్నాం, 3 2 ఈ 3 2స్లో ఒక 3 తీసుకున్నాం, అండ్ ఇక్కడ రిమైనింగ్ మిగిలిపోయినది కానీ తీసుకున్నామండి ఎల్సిఎంలో. బట్ ఇక్కడ హెచ్సిఎఫ్కి వచ్చేసరికి ఈ మిగిలిపోయినది తీసుకోకూడదండి. ఓకే, సో హెచ్సిఎఫ్ ఈస్ 2 into 3 6. ఇంకొక చిన్న నోట్ పాయింట్ అండి, ఇక్కడ
ఎప్పటికైనా కానీ మనకి ఎల్సిఎం ఎక్కువ ఉంటుంది, హెచ్సిఎఫ్ తక్కువ ఉంటుంది. ఇందాక మనము 6కి 18కి ఎల్సిఎం కనుక్కున్నాం. ఎంత వచ్చిందండి? 18 వచ్చింది. ఇక్కడ ఎంత వస్తుందండి? మనకి 6 వస్తుంది. చూడండి, ఎల్సిఎం ఎప్పటికీ ఎక్కువ పెద్ద నెంబర్ వస్తుంది, హెచ్సిఎఫ్ ఎప్పటికీ చిన్న నెంబర్ వస్తుందండి. ఓకే, నౌ విల్ సీ మెథడ్ 3. మెథడ్ 3 చూద్దామండి, హెచ్సిఎఫ్ బై ఫైండింగ్ మెథడ్ 3. సో వాట్ ఈస్ ద మెథడ్ 3? డివిజన్ మెథడ్. ఏ మెథడ్ అండి ఇక్కడ కానీ? డివిజన్ మెథడ్, ఆర్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ లాంగ్ డివిజన్ మెథడ్. సో డివిజన్ మెథడ్ కానీ లాంగ్ డివిజన్ మెథడ్ కానీ యూస్ చేసి మనం ఇప్పుడు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దామండి. సో ఐల్ టేక్ ద ఎగ్జాంపుల్ దట్ ఈజ్ 6 and 18 వన్స్ అగైన్. సో 6, 18 తీసుకుందామండి. జస్ట్ వీ హ్యావ్ టు డివైడ్ ద బిగ్ నెంబర్ విత్ ద స్మాల్ నెంబర్. ఇక్కడ పెద్ద నెంబర్ ఏది ఉందండి? 18. ఈ పెద్ద నెంబర్ని చిన్న నెంబర్తో డివైడ్ చేయాలి. సో ఇది నార్మల్ డివిజన్ కాదండి. చూడండి, 6 3s 18 అండ్ దిస్ ఈజ్ ద రిమైండర్ 0. సో ఇక్కడ మనము ఏ నెంబర్తో అయితే డివిజన్ చేస్తే రిమైండర్ 0 వస్తుందో దట్ ఈజ్ నథింగ్ బట్ హెచ్సిఎఫ్, ఆర్ వీ క్యాన్ కాల్ ఇట్ యాజ్ లాస్ట్ డివైజర్. లాస్ట్ డివైజర్ అంటే ఏందో నెక్స్ట్ ఎగ్జాంపుల్లో చూద్దామండి. సో విల్ డిస్కస్ ఎగ్జాంపుల్ 2. ఐల్ టేక్ 12, 15 అండ్ 21. ఈ మూడింటికి మనం ఇప్పుడు హెచ్సిఎఫ్ అనుకుందామండి. ఇప్పుడు మనం 2 నెంబర్స్కి ఎలా కనుకోవాలో తెలిసింది హెచ్సిఎఫ్. ఇక్కడ కానీ ఫస్ట్ 2 స్మాలెస్ట్ నెంబర్స్ తీసుకుందామండి. 12, 15 ఇస్ ద స్మాలెస్ట్. ఫస్ట్ ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 12 and 15. 12 and 15. 12కి 15కి ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనకు తెలుసు కదండి ఏం చేయాలి? చిన్న నెంబర్తో పెద్ద నెంబర్ని డివిజన్ చేయాలి. సో హౌ మెనీ టైమ్స్? 12 1s 12. వాట్ ఈస్ ద రిమైండర్ హియర్? విల్ గెట్ 3. ఇక్కడ చూడండి, మనం మామూలుగా డివిజన్ ఇక్కడ పాయింట్ పెట్టుకొని 30 అవుతుంది అలా చేస్తామా? ఇక్కడ అలా కాదండి. నా రిమైండర్ 3 వచ్చింది కదా, బాగా అబ్జర్వ్ చేయండి. మరి ఈ నెంబర్తో ఇక్కడ ఉన్న ఈ డివైజర్ని డివైడ్ చేయాలండి. సో హౌ మెనీ టైమ్స్? 3 4s 12. నౌ రిమైండర్ 0. ఇప్పుడు చూడండి, ఇది 12 అనేది డివైజరే, ఇక్కడ 3 అనేది డివైజరే. సో ఈ డివైజర్తో చేసినప్పుడు మనకి రిమైండర్ 0 వచ్చింది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ లాస్ట్ డివైజర్. సో మనకి హెచ్సిఎఫ్ ఆఫ్ 12 and 15 ఏమవుతుందండి? 3. చెప్పాను కదా, ఇక్కడ లాస్ట్ డివైజర్ అంటే ఇదండి. ఇది ఫస్ట్ డివైజర్, ఇది సెకండ్ డివైజర్. దిస్ ఈజ్ ద లాస్ట్ డివైజర్. ఎందుకు? ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది. ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 12 and 15 ఎంత వచ్చిందండి? 3. మరి ఇప్పుడు మనము ఈ 3కి ఈ 21కి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 3 and 21. నౌ సింపుల్గా 21ని 3తో డివైడ్ చేయండి. 3 7s 21, రిమైండర్ 0. సో దిస్ ఈజ్ ద లాస్ట్ డివైజర్ ఆర్ ద డివైజర్ వి గాట్ రిమైండర్ యాజ్ 0. సో హెచ్సిఎఫ్ ఈజ్ 3. సో ఇట్లా 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఇలాగ అనుకుంటామండి హెచ్సిఎఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో షేర్ టు యువర్ ఫ్రెండ్స్.